ఆడపిల్ల ఆడపిల్ల అంటే ఎవరికి నచ్చదు. ఆడపిల్ల ఉంటే ఏమైంది? ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి అని ఎవరికి తెలియట్లే. ఎలా అంటే ఆడపిల్ల పుట్టింది కదా, ఆడపిల్లకి అన్ని అవసరాలు ఉంటాయి కదా, మనకి ఎందుకు ఆ యూస్ఫుల్నెస్, మనకి ఎందుకు? ఆడపిల్ల అంటే అన్ని చూసుకోవాలి, ఆడపిల్ల కోసం అన్ని ఖర్చు పెట్టాలి అని చెప్పి చాలా మంది వదిలేసి వెళ్ళిపోతున్నారు. అందులో అతను కూడా, నన్ను వదిలేసిన మా డాడీ కూడా, అతను కూడా ఒక అతను. ఎలా ఆడపిల్ల లేకుంటే ఈ సృష్టి లేదమ్మా. ఆడపిల్ల పుట్టిందని వదిలేసి వెళ్ళిపోయిన మీ నాన్న తనని కన్నా అమ్మ కూడా ఆడదే అని మర్చిపోయాడు. అసలు అమ్మని కూడా ఆడదే కదా అని వదిలేయాల్సింది. మీ అమ్మ నిన్ను కూతురుగా కాదు, కనుపాపగా చూసుకుంటుంది. అది చాలు. నువ్వు అనుకున్న దాన్ని సాధించాలంటే బలమైన కోరిక కాదు కావాల్సింది, సాధన కావాలి. ప్రయత్నం చేయాలి. నిరుత్సాహాన్ని అరచేతిలో బంధించు, ఉత్సాహాన్ని అరనవ్వులో చూపించు. ఎవరు పడతాడు రావడానికి, ఎప్పుడు పడతా అప్పుడు పోవడానికి. నేను పసులు దొడ్డ బాగమతి అడ్డ నాహులు వాస్ బోలికతే హాస్ కాలరిజన్ కోల్ నివాసత హోనా లానా ట్రోల్ లానా త్రుక్కుకో బగ బగమంటే బాగమతిరా ఇది. కంటితో చంపిన బొగలమ్మకిరా ఇది. లెక్కలు తేలాలే, ఒక్కన్ని పోనివ్వను. నా పేరు జాగృతి. నేను చిన్నప్పటి నుంచి ఒక పట్టుదల మీద ఉన్నాను. అంటే ఏంటంటే ఒక యాక్టర్ అవ్వాలి, థియేటర్ లో చూసి ఇలా యాక్టింగ్ చేయాలి, యాక్టర్ అవ్వాలి అని ఒక కోరిక ఉండేది. ఆ కోరిక నేను మా మమ్మీకి వెళ్ళి చెప్పాను. నేను ఇలా ఉన్నప్పుడు మమ్మీకి వెళ్ళి చెప్పితే మా మమ్మీ సరే పదా అని ఒకేసారి వెంటనే నన్ను ఒప్పుకొని నా వెనకాల ఉండి అంతా చూసుకొని అన్ని చూసుకొని నన్ను తీసుకెళ్లి హైదరాబాద్ లో తీసుకెళ్లి కోర్స్ అవన్నీ ఇప్పించి కోర్స్ అవన్నీ చేయించారు. ఏంటంటే ఒకసారి చెప్పాను, నేను మమ్మీ ఇలా యాక్టింగ్ చేయాలి, యాక్టర్ అవ్వాలి అని ఒక కోరిక చెప్పాను. చెప్పినట్టు మమ్మీ ఏమనకుండా వెంటనే తీసుకెళ్లి నా అవసరాలన్నీ చూసుకొని ఇలా కోర్స్ నేర్పించి అన్ని చేశారు. అక్కడ కోర్స్ నేర్చుకొని తర్వాత అక్కడ ఆడిషన్స్ కి అన్ని వెళ్ళి అక్కడ చూస్తాను, సెలెక్ట్ అవుతానో లేదో అని ఒక టెన్షన్. మా మమ్మీ ఇలా చేయడం అన్ని ఉండేది. హైదరాబాద్ లో స్ట్రగుల్స్ ఎలా ఉంటే, కోర్స్ నేర్చుకున్నప్పుడు అక్కడ హైదరాబాద్ లో 3 months ఉండి అక్కడ క్లాసెస్ అవన్నీ తీసుకొని ఒక పక్క స్టడీస్ మేనేజ్ చేసుకొని ఒక పక్క కోర్స్ తీసుకొని అవన్నీ యాక్టింగ్ చేసి అప్పుడు కోర్స్ నేర్చుకున్నప్పుడు చేయగలనో లేదో ఏమని అంటారా అని ఒక టెన్షన్ ఉండేది. తర్వాత కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఆడిషన్స్ కి అవన్నీ వెళ్ళి చాలా లెక్క పెట్టలేనంత ఆడిషన్స్ కి వెళ్ళాను. ఆడిషన్స్ లో ఒకటి స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అక్కడ చేస్తున్నానో లేదో మా మమ్మీకి ఇంకో టెన్షన్, చేయగలదో లేదంటే చేస్తాదా, ఎలా అంటే ఇంకా చేయగలదా, కెమెరా ముందు ఎలా ఉంటది అన్న ఫస్ట్ ఆడిషన్ లో అలా ఉండేది. కానీ ఫస్ట్ ఆడిషన్ లో నేను చేసి అక్కడ
ఫేక్ ఆడిషన్ రియల్ ఆడిషన్ తర్వాత నేను కోర్స్ అంతా నేర్చుకొని ఈ స్థాయికి వచ్చినాక నాకు తెలిసింది ఫేక్ ఆడిషన్స్ ఉంటాయి, నార్మల్ ఆడిషన్స్ ఉంటాయి, సినిమా ఆడిషన్స్ కూడా పెద్ద పెద్ద ఆడిషన్స్ కూడా ఉంటాయి అని ఇప్పుడు తెలిసింది. ఎలా అంటే అక్కడ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఫేక్ ఆడిషన్స్ కూడా వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అక్కడ ఏదో చెప్పిన తర్వాత వాళ్ళు ఏదేదో చెప్పి ఇలాగా చేస్తారు, సెలెక్ట్ అయిపోయింది, మూవీకి తీసుకెళ్ళిపోతాం అని చాలా చెప్పారు అనమాట. చాలా చెప్పి కొన్ని సార్లు అయితే చాలా ఇలాగా కొంచెం ఇవ్వాలి మీరు, మీన్స్ ఇలా మనీ ఇస్తే మేము ఇలా పెట్టుకుంటాము, లేదంటే మీరు మనీ ఇవ్వకపోయినా 5,000 ఇస్తే ఇలా చేసుకుంటాము, ఇలా మీ పాపని మొత్తం సినిమాలో పెట్టేస్తాము, మెయిన్ లీడ్ లో పెట్టేస్తాము, ఇలా పెట్టేస్తామని చాలా మంది చాలా ఫేక్ న్యూసెస్ అన్ని చెప్పిన తర్వాత అయినా సరే మా మమ్మీ మా పాప ఎలా ఎదిగినా పర్లేదు, మా పాపని నేను థియేటర్ లో చూడాలని నా కోరికని మా మమ్మీ ఏటి ఆలోచించకుండా ఎవరు ఏం అడిగితే మా మమ్మీ అది మనీ అడిగితే మనీ ఇచ్చేసేవారు. ఆ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు అయితే షూట్ అని చెప్పేవారు. ఒకసారి అయితే కోర్స్ నేర్చుకుని అన్ని అయిపోయిన తర్వాత మనీ అడిగారు, కాల్ చేసి రేపు షూట్ ఉంది, ఇలా మాకు మనీ ఇవ్వండి, మేము రేపు పికప్ చేసుకుంటాం వచ్చి, ఇలా మేము కార్ తీసుకొని వస్తాం, అది అన్ని అవసరం లేదు, కార్ అదే అవసరం లేదు సార్, నాకు షూట్ కావాలి, మెయిన్ లీడ్ కాకపోయినా మా పాప కనిపించాలి థియేటర్ లో అని చెప్పి మా మమ్మీ అన్ని తీసి ఒకసారి మనీ అడిగితే వాళ్ళు మనీ ఇచ్చేసింది. మనీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఎన్ని డ్రెస్సెస్ కూడా చెప్పారు, అన్ని చెప్పి ప్యాక్ చేసుకొని ఆ రోజు మేము ఇంట్లో ఉండి ప్యాక్ చేసి స్కూల్ కూడా మొత్తం అన్ని పక్కన మా మమ్మీ పనులు నా పని అన్ని పక్కన పెట్టుకొని డ్రెస్సెస్ అవన్నీ బ్యాగ్ ప్యాక్ చేసుకొని బయట నుంచున్నాం. రోడ్డు మీద నుంచుంటే కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లే. అలా ఈవినింగ్ వరకు నుంచుంటే వాళ్ళు తర్వాత 2 days ఒక 1 month తర్వాత కాల్ చేసి ఏదేదో చెప్పి ప్యాక్ చేసుకొని కూడా ఉండేవాళ్ళని ఈవినింగ్ వరకు నుంచోబెట్టి తర్వాత మాకు చేయలేదు, వాళ్ళు ఏదేదో చెప్పారు, ఇలా లేదు. తర్వాత అయిపోయిన తర్వాత ఒకసారి ఆడిషన్ కానీ తీసుకెళ్లి ఇంకొకరు మనీ అడిగి, ఇక్కడ యాక్టింగ్ ఫీల్ ఏంటంటే ఫేక్ న్యూసెస్ ఉంటాయి, రియల్ న్యూసెస్ ఉంటాయి, ఆడిషన్స్ కూడా రియల్ ఫేక్ ఉంటాయి. ఇంకోటి మనీ అడుగుతారు, ఆ మనీ ఇచ్చేస్తారు కొంచెం తెలియక. అవన్నీ చాలా స్ట్రగల్స్ ఉంటాయి. ఏంటంటే 3 months ఒక ఇంట్లో మేము ఉండి ఆడిషన్స్ అవన్నీ తీసుకొని మా మమ్మీ స్ట్రగల్స్, ఇక ఆడిషన్ సెలెక్ట్ అవుతుందా లేదా, చాలా లెక్క పెట్టలేని ఆడిషన్స్ తీసిన తర్వాత మా మమ్మీకి నాకు గాని యాక్టింగ్ చేయగలనా, లేదంటే కెమెరా ముందు ఫ్రేమ్ నాకు తీయగలనా, నాకు డైలాగ్ చెప్పగలనా అని ఒక భయం, ఒక ఫియర్నెస్ అనేది ఉండేది. తర్వాత నాకు గాని ఇలా ఆడిషన్ తీసిన తర్వాత కాల్ వచ్చి మీ పాప సెలెక్ట్ అయ్యింది, ఇలా సినిమాలో ఫీల్ లో ఉంది, మెయిన్ లీడ్ చేస్తున్నాము, ఇది బాగా చేసింది అని చెప్పిన తర్వాత రియల్ ఆడిషన్స్ కి చెప్పిన పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ ఇలా సెలెక్ట్ అయ్యానంటే అదో హ్యాపీనెస్. అప్పుడు కూడా షూట్ కి వెళ్ళాక నేను డైలాగ్స్ చెప్పగలనా, అక్కడ ఎలా ఉంటది ఫస్ట్ టైం. అలా ఇంకా టూ మూవీస్ ఇలా రిలీజ్ లో ఉన్నాయి, షార్ట్ ఫిలిమ్స్ తీసాను, ఇంత స్థాయి వరకు వచ్చాను. మా మమ్మీ అన్ని నిలబెట్టాను, నా కోరిక నేను తీర్చుకున్నాను. అలా ఈ స్థాయి వరకు వచ్చాను. ఏంటంటే సినీ ఫీల్డ్ లో, ఈ యాక్టింగ్ లో కొన్ని ఫేక్ న్యూసెస్ ఉంటాయి, ఫేక్ ఆడిషన్స్ ఉంటాయి. ఇక్కడ మనీ అడుగుతారు, ఇచ్చేయడం అయినా అప్పుడు కూడా ఇవ్వకపోవడం, ఛాన్సెస్ ఇవ్వకపోవడం చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలిసింది ఫేక్ ఆడిషన్స్ ఎలా ఉంటాయో, రియల్ ఆడిషన్స్ ఎలా ఉంటాయో, ఎవరు ఎలా ఉంటారు, ఏ చెప్తారు అని ఈ రోజుకి నాకు తెలిసింది. ఇలా ఉండాలి, యాక్టింగ్ అన్నాకి ఇలా చెయ్యాలి, డైలాగ్స్ అన్నాకి ఇలా చెప్పాలి అని ఒక ప్రౌడ్నెస్ కి, ఒక బాధ్యత మీదకి నేను వచ్చాను. మా మమ్మీ అందరూ నాకు సపోర్ట్నెస్, మా మమ్మీతో సహా నా ఫ్యామిలీ అందరూ నాకు సపోర్ట్నెస్ ఉంటారు. కానీ ఈ ఆడిషన్స్ ఎలా అంటే, ఈ ఆడిషన్స్ లో ఒకే ఒక కాల్ వస్తుంది మనకి. ఒక 100 ఆడిషన్స్ లో ఒక 2 calls వచ్చినా, ఆ 2 calls లో ఎలా అంటే మీ పాప సెలెక్ట్ అయిందంటే అది ఇంకో టెన్షన్, అలా చేయగలమా లేదా అని. ఇంకొకరు రేపు షూట్ అని చెప్తారు, కానీ తర్వాత ఎప్పుడో కాల్ చేసి షూట్ లేదు, ఇలా సెలెక్ట్ అవ్వలేదు అని అది కూడా కాల్ చేయరు. కానీ కొన్ని రోజులు అయ్యాక అంటే షూట్ అని చెప్పారు అంటే వేరే వాళ్ళు దొరికి ఉంటారు, లేదంటే నేను యాక్టింగ్ కింద బాగా చేయలేదు అని ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత అలా ఇంప్రూవ్మెంట్ అయ్యి 2 movies రిలీజ్ లో ఉండి షార్ట్ ఫిలిమ్స్ తీసి నేను ఈ స్థాయి వరకు, ఈ రోజు ఇలా ఇంటర్వ్యూ వరకు నేను ఇక్కడ వరకు ఇలా వచ్చాను.
వెళ్ళినప్పుడు మొత్తం బస్సెస్ వెంటనే బస్ ఛార్జెస్ అవన్నీ పెట్టుకొని ట్రావెలింగ్ ఛార్జెస్ అవన్నీ పెట్టుకునే తర్వాత ఎప్పుడైతే బస్ ఎక్కామో అప్పుడు అక్కడ అంటే అక్కడ ఇంకో ఇమాజినేషన్ అన్నమాట. అక్కడ ఎలా ఉంటది షూట్ చేస్తాను కదా, నేను మెయిన్ లీడ్ లో ఉంటాను కదా థియేటర్ లో, ఇలా ఫ్రేమ్ నేను మమ్మీకి ఇలా ఐ మీన్ థియేటర్ లో ఇలా ఫ్రేమ్ లో వచ్చిన మా మమ్మీ నా కూతురు అని చెప్పుకున్న వెంటనే అది ఇంకా చాలా ఇమాజినేషన్స్ వరకు వెళ్తూ అలా ట్రావెలింగ్ చేసుకుంటూ హైదరాబాద్ వెళ్తున్నాం షూట్ దగ్గరికి. ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్ళామో, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఇక్కడ మొత్తం రెడీ అంతా అయిపోయి ఫ్రెష్ అంతా అయిపోయి అక్కడ మొత్తం ఛార్జెస్ అవన్నీ పెట్టుకొని వెళ్ళిన తర్వాత షూట్ లొకేషన్ కి వెళ్తే వాళ్ళు వచ్చి కాల్ చేసినప్పుడు క్యారెక్టర్ అని చెప్పారు. నార్మల్ ప్రొడ్యూసర్ ఎవరు క్యారెక్టర్ అని చెప్పారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా మెయిన్ లీడ్ కాదు జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పి ఫ్రంట్ లో ఉండేదాన్ని బ్యాక్ కి పంపించేశారు. ఎలా అంటే చిన్నదాన్ని కదా అని చెప్పినట్టు బ్యాక్ కి పంపించేశారు జూనియర్ ఆర్టిస్ట్ అని. అక్కడ ఎంత సాడ్నెస్ అంటే అక్కడికక్కడ ఏడుపు వచ్చేసేలా అనిపించేది. కానీ అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ అని స్టేజ్ నుంచి నువ్వు మెయిన్ లీడ్ లో ఉంటున్నావమ్మా అని చెప్పి షూట్స్ తీసినా నువ్వు మెయిన్ లీడే, ఇప్పుడు షూట్స్ తీస్తున్నావు మెయిన్ లీడ్ లోనే ఉన్నావు అని ఒక స్థాయికి నేను వచ్చిన తర్వాత చాలా అంటే చాలా గర్వంగా ఉండేది. నాకు మా మమ్మీకి చాలా గర్వంగా ఉంది. మా ఫ్యామిలీ అందరికి షార్ట్స్ తీస్తే ఇలాగా షూట్స్ తీస్తుంది, హీరోయిన్ లా అవుతుంది హీరోయిన్ అని కాకపోయినా మెయిన్ లీడ్ వచ్చినా ఏదైనా వచ్చినా చాలు. కానీ అన్ని ట్రావెలింగ్ ఛార్జెస్ పెట్టుకునే తర్వాత అన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ లొకేషన్స్ కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మెయిన్ లీడ్ అంటున్నారు కదా క్యారెక్టర్ అని చెప్పి వెళ్తే జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పి ఒక సిచ్యువేషన్ లోకి తీసుకొని వచ్చారు. అక్కడ ఎలా ఉంటదంటే నాకు చాలా బాధ, అక్కడికక్కడే నేను ఏడుపు వచ్చేసినంత సిచ్యువేషన్ కి వచ్చేసాను. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఉన్నానంటే అది మా మమ్మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడ ఈ స్థాయిలోకి నేను వచ్చాను. కేవలం సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నిజంగా అసలు చెప్పుకోలేనంత పరిస్థితి. ఎలా అంటే మెయిన్ లీడ్ ఇప్పుడు 2 మూవీస్ రిలీజ్ లోని షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ తీసి ఇలా వచ్చిన ఈ స్థాయికి వచ్చానంటే నిజంగా అది మా మమ్మీ దయ, మా సపోర్ట్, నా ఫ్యామిలీ దయ, అందరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, ఆ దేవుడి దయ అందరు. ఎలా అంటే దేవుడి వల్ల మా మమ్మీ వాళ్ళ అందరి వల్ల మా మమ్మీ నా దేవత అనుకోవాలి. అలాంటి స్థాయికి జూనియర్ ఆర్టిస్ట్ స్టేజ్ నుంచి ఇలా వచ్చానంటే నిజంగా మా మమ్మీ వల్లే, మొత్తం మా సపోర్ట్ చేసిన వాళ్ళందరి వల్లే. ఎందుకంటే ఒక స్థాయికి నేను వచ్చాను ఇప్పుడు. ఎలా అంటే అందరు కాల్ చేసి ఇలా అవుతున్నావా షూట్ ఉంది అని పిలిస్తే వెళ్ళిపోయిన వాళ్ళం ఇప్పుడు ఎక్కడో షూట్ ఉంది వచ్చి ఏమి వెంటనే ఇలా ఫేమస్ అవుతాను అవ్వగలనా అని ఇప్పుడు ఒక టెన్షన్ ఉంటది. ఫేమస్ అవుతానా అవ్వనా, అందరూ ఎలా అనుకుంటారు, నా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, లేదంటే ఎవరైనా నా గురించి ఏమైనా చెప్తారా అని ఒక సిచ్యువేషన్ లో ఉంటాను అప్పుడులో. కానీ ఇప్పుడు ఏం లేదు, నాకు ఇలా ఫేమస్ అయ్యాను, ఫేమస్ అవ్వనా అవ్వకపోయినా మమ్మీకి ఒక ప్రౌడ్నెస్ వచ్చేలా చేశాను. అంటే మా మమ్మీకి ఒక గర్వం, నా కూతురు అని చెప్పుకుంటుంది మా మమ్మీ ఇప్పుడు. అంతే. అస్తమాటికి నేను మమ్మీ అంటున్నాను కదా, మీకు డౌట్ రావచ్చు డాడీ ఎక్కడ, డాడీ లేరు, డాడీ గురించి చెప్పట్లేదేంటి అని ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు క్లియర్ చేస్తా. ఎలా అంటే చిన్నప్పుడు నేను హాస్పిటల్లో మమ్మీ ఉన్నప్పుడు హాస్పిటల్లో నేను ఆడపిల్లని పుట్టాను అని తెలిసి నర్స్ వచ్చి చెప్పగానే అతను ఆడపిల్ల పుట్టిందా అని చెప్పి వెంటనే గొడవ ఆడేసి వెళ్ళిపోయాడు అనమాట. ఎలా అంటే ఆడపిల్ల పుట్టింది కదా అంటే ఎలా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ జనరేషన్ లో ఆడపిల్ల పుడితే అసలు పెంచుకోరా. ఆడపిల్ల అంటే ఎవరికి నచ్చదు. ఆడపిల్ల ఉంటే ఏమైంది, ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి అని ఎవరికి తెలియట్లే. ఎలా అంటే ఆడపిల్ల పుట్టింది కదా, ఆడపిల్లకి అన్ని అవసరాలు ఉంటాయి కదా, మనకి ఎందుకు ఆ యూస్ఫుల్నెస్, మనకి ఎందుకు, ఆడపిల్ల అంటే అన్ని చూసుకోవాలి, ఆడపిల్ల కోసం అన్ని ఖర్చు పెట్టాలి అని చెప్పి చాలా మంది వదిలేసి వెళ్ళిపోతున్నారు. అందులో అతను కూడా నన్ను వదిలేసిన మా డాడీ కూడా, అతను కూడా ఒక అతను. ఎలాంటి ఆడపిల్ల పుట్టింది అని చెప్పినంటేనే హాస్పిటల్లో నన్ను చూసారో లేదో తెలియదు కానీ వెళ్ళిపోయారు అనమాట. ఫైట్ చేసేసి మరి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నేను ఎలా ఉన్నానో ఏం చేస్తున్నానో అన్ని ఏం చూసుకోలే. అప్పటి నుంచి మా మమ్మీ నన్ను పెంచి
నన్ను ఇక్కడ వరకు నాకు ఎందుకు వచ్చిందంటే ఈ ఇంట్రెస్ట్ మెయిన్ అతను వదిలేశారు, అతను ఇలా ఉన్నారు, అతను ఎందుకు వదిలేశాను అని ఒక థాట్ వచ్చేయాలి అతనికి. ఇలా నా కూతురు ఇంతవరకు వచ్చిందా, కూతురం కాదు ఇంతవరకు వచ్చిందా, ఇంత స్థాయి వరకు వచ్చిందా, వాళ్ళ మమ్మీ ఇలా చూసుకుందా, ఇంత రిచ్ అని కాదు కానీ ఇంత అలా చూసుకుందా, ఇంత స్థాయి వరకు తీసుకొని వచ్చిందా, ఎందుకు వదిలేసానా అని ఒక సాడ్నెస్ అతనికి రావాలి అని నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. ఈ ఫీల్డ్ లోకి వచ్చి నేను ఈ స్థాయి వరకు వచ్చి ఇంకా థియేటర్ మూవీస్ లో కనిపించి మా మమ్మీ కోరికని నా కోరికని తీర్చి అన్ని చేసి అతనికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే వదిలేసాను అని ఒక థాట్ రావాలని చెప్పే నేను ఈ స్థాయి వరకు ఈ యాక్టింగ్ ఫీల్డ్ లోకి అనేసి నేను వదిలేసాను. కాబట్టి నాకు ఇంట్రెస్ట్ థియేటర్ లో చూసా మూవీస్ వల్ల నాకు అంతవరకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే అతను వదిలేశారు, థియేటర్ లో చూపించాలి, ఎందుకు వదిలేసాను ఒక థాట్ రావాలని నేను ఈ స్థాయి వరకు ఉన్నాను అని అతను తెలియాలి అని చెప్పేసి నేను యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చాను. మా మమ్మీ మా ఫ్యామిలీ సపోర్ట్నెస్ వల్లే నేను ఈ స్థాయి వరకు వచ్చాను. కాబట్టి ఇప్పుడు మా డాడీ వదిలేశారు, అతను వదిలేశారు అనేసి నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. కాబట్టి ఇంకా పెద్ద స్థాయికి ఎదిగి ఇంకా యాక్టింగ్ బాగా చేసి థియేటర్ లో కనిపించి అన్ని చేసిన తర్వాత అతనికి తెలిసి మళ్ళీ రావాలి, తెలియాలి అతనికి ఎందుకు వదిలేసానా, ఎందుకు ఇంతవరకు నేను చేశానా, ఇంత స్థాయి వరకు వచ్చారు కదా అని అతనికి తెలియాలి అనేసి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పటి వరకు నన్ను ఆదరించిన ప్రేక్షకులకి, మెయిన్లీ సపోర్ట్ చేసిన డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్ సార్ కి నా ఉదయపూర్వ నమస్కారాలు. మెయిన్లీ నన్ను ఇంకా సపోర్ట్ చేసిన రమేష్ పోతని సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నమస్తే.